ఏరియాలో ఉన్న ప్రతి రైతులకి నా రిక్వెస్ట్ అంటే ఈ అన్ని ఫ్యాక్ట్స్ మీ అందరికి ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికి ఐడియా ఉండాలి. మా వర్షపాతం పరిస్థితి ఎలా ఉంది, మా భూగర్భ స్థితి ఎలా ఉంది, మాకి వేరే పంట సూటబిలిటీ ఎలా ఉంది, దీని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. నా ఫైనల్ గా మనకి ఇరిగేషన్ సాగునీతి గురించి మాట్లాడాలి అంటే మన జిల్లాలో 4 పెద్ద రిజర్వాయర్స్. దీనిలో కూడా వాటర్ పరిస్థితి అంటే రెయిన్ఫాల్ మీదనే డిపెండెంట్ ఉంది. దీనిలో కూడా MMR నుంచి ప్రత్యేకంగా మనకి మొత్తం జిల్లాలో తాగునీటి మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ అందరితో విజ్ఞప్తి అంటే ప్రతి మన ట్రెడిషనల్ విజన్ కి వెళ్ళాలి. మీరు అందరం రైతులు అన్ని సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఒక 10 సంవత్సరం క్రితం మీరు ఏం వేశారు, మనకి ఈ నెల సాయిల్ కి ఏం సూటబుల్ ఉంటుంది, మన ఎన్వైరన్మెంట్ కి ఏం సూటబుల్ ఉంటుంది, అలాంటి క్రాప్స్ వేయండి. పత్తి అంటే పత్తి, మేజ్ మొక్కజొన్న అంటే మొక్కజొన్న, కందిపప్పు అంటే అది, అముదులు మన క్యాస్టర్ అంటే అది, నువ్వులు అంటే సీజామే, ఇలాంటి క్రాప్స్ కి మీరు ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు మీ బోర్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఎక్కడైనా బోర్ ఖరాబ్ అయిపోయింది, బంద్ అయిపోయింది, వాటర్ లేదు, ఆ బోర్లకి కంపల్సరీగా మీరు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టండి. దీనికి కాస్ట్ అంటే 36,000. అది కూడా మీకు ఫ్రీ బికాస్ ఇట్ ఈస్ అండర్ కవర్డ్ అండర్ ఈజీఎస్. మీరు మీ పంచాయత్ సెక్రటరీతో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా చెప్పండి, మా దగ్గర బోర్ ఉంది, మీరు కట్టండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం రాదు. జూన్, జనవరి, ఫిబ్రవరి రబీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది అండి, వర్ష రాకపోతే. సో ఇప్పుడు ఆగస్ట్ 15 తర్వాత కొంతవరకు వర్ష వస్తుంది అని చెప్పారు. ఆ వాటర్ ని మనము కన్సర్వ్ చేయగలిగితే మనకి కమింగ్ సీజన్ లో ప్రాబ్లం రాదు. కాబట్టి ఈ వాటర్ కన్సర్వేషన్ వర్క్స్ మీరు ఎక్కువ శాతం చేసుకోవాలి, అది మీ అందరితో కోరుతున్నాను. లాస్ట్ గా ఈ సీజనల్ వ్యాధుల సీజన్, ఈ సీజన్ లో మామూలుగా మనకి వైరల్ ఫీవర్ ఇలాంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా బాయిల్ చేసి వాటర్ ఇవ్వాలి. మీ ఇంట్లో ఉన్న ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కంప్లీట్ గా ఎంటీ చేసి ఖాళీ చేసి పెట్టాలి. అదే ఫ్రెష్ వాటర్ సోర్సెస్ లో డెంగ్యూ రిలేటెడ్ దోమ డెవలప్ అవుతుంది. దీంతోనే మనకి ఎక్కువ జ్వరం అయితే అంత ఖర్చు, అంత ప్లేట్లెట్స్ తగ్గిపోతుంది, మనకి వ్యాధులు వస్తూ ఉంటది, స్ప్రెడ్ కూడా అయిపోతుంది. సో ఈ సీజన్ లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, మహిళలకి మీరు సెల్ఫ్ గా జాగ్రత్తగా ఉండి ఈ నెక్స్ట్ 2-3 నెలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి అన్ని యాక్టివిటీస్ చేసుకోవాలి. విత్ దాట్ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్క రైతులకి అందరికీ నమస్కారం. మీ మండల్ ఒక ఆదర్శంగా వస్తారు, మీరు డైవర్సిఫై చేస్తారు, వైవిధ్యం చేస్తారు, అది నేను ఆశిస్తున్నాను.